మన తోటి భారతీయ సహోదరులు ఏమంటున్నారంటే, బైబిల్ ఇశ్రాయేల్ దేశం మాత్రమే చెప్పింది కానీ మరి మనకు చెప్పలేదు ఇదంతా అని కొంతమంది చెప్తున్నారు. బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త చెప్పని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? అది మార్కు సువార్త 16లో ఉంది. మరి యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని దాని అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ ప్రేమించాడు, దుర్మార్గులను ప్రేమించాడు, దుష్టులను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, లంచగొండులను ప్రేమించారు, అబద్ధికులను ప్రేమించారు, మోసగాళ్ళను ప్రేమించారు, దూషణ చేసేవారిని, ద్వేషించేవారిని, అసూయ పగని అందరినీ కూడా ప్రేమించాడు. ప్రేమించి ఆయన ఏం చేశాడు? వారి శిక్షను భరించి ప్రాణం అర్పించాడు. ప్రాణం అర్పించడమే కాదు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచి ఆయన దేవుడని రుజువుపరుచుకున్నాడు. అందుకనే అది ఇశ్రాయేలు కాదు, ఎవరెవరైతే పాపులు ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి విషయము. ఇక్కడ కూడా ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా నమ్మండి.